క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. నేను అంటున్నాను, అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. రీసెంట్గా ఎంపీఐ అనే ఒక మహా ఉద్యమం ఒకటి స్థాపించాను నేను. ఎంపీఐ, మిషన్ పీస్ ఇండియా. అందులో 1,00,000 మంది యవనస్తులను సైనికులుగా తయారు చేయాలి. 1,00,000 మందిని సైనికులుగా తయారు చేసి ప్రతి సేవకునికి ఒక 5 చొప్పున ఉండేటట్లు తయారు చేసి భారతదేశమంతా సైనికుల్ని నిలవబెట్టాలనుకున్నాను. నాలాగా ప్రతి ప్రశ్నకు సావధానంగా, సమాధానంగా, వ్యూహంగా, జ్ఞానంగా, స్థిరంగా స్థాపించబడ్డ ప్రామాణికమైన ఖచ్చితమైన జవాబు. ఎవరిని గాయపరచకుండా, ఎవరిని అవమానించకుండా, ఎవరిని కించపరచకుండా సబ్జెక్టు మాత్రమే మాట్లాడే వ్యూహము, జ్ఞానము, తెలివి. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, అభిషేకము నేర్పించాలని, వారికి కలిగేటట్లు ప్రయాసపడాలని, అపోస్తలులు చేతులుంచగా అనేకులు వరములు పొందినట్లుగా దేవుని బోధ, దేవుని జ్ఞానం ప్రజల తలల మీద పెడితే పరిశుద్ధాత్మదేవుని మనసు చేత వారు నడిపించబడతారని, దేశం కొరకు 1,00,000 మంది, క్రీస్తు కొరకు 1,00,000 మంది అనే అంశంతో ఎంపీఐ అనే ఓ వేదికను స్థాపించాను. చాలామంది సేవకులు వారి యవనస్తులతో వచ్చి తర్ఫీదు పొందారు. చాలామంది సేవకులు. రాయలసీమలో కూడా చాలా తొందరలోనే ఎంపీఐ ప్రారంభిస్తాం. వచ్చే నెల ఆంధ్రాలో కూడా ప్రారంభించబోతున్నాం. ఆగస్టు 22వ తారీఖు హైదరాబాదులో, తెలంగాణలో ప్రారంభించాం. దేశమంతటా ప్రతి చోట దేశం కొరకు 1,00,000 మందిని తయారు చేసే దేవుని జ్ఞానం పంచబడుతుంది. ప్రతి సేవకుడికి ఒక 5 కోటలాగా నిలబడాలి, ఆలోచనకర్తల్లాగా. ఆలోచనకర్తలు అనేకులుండుట మంచిది, రక్షణ. మోషేకున్నట్టు ప్రతి సేవకునికి ఒక 5 ఉండాలి. సేవకుడేమో సంఘ పరిచర్య చేస్తూ పరిగెత్తాలి. ఈ 5 యెహోషువలాగా చుట్టూ ఉండే సమస్యల్ని పరిష్కరిస్తూ పరిగెత్తాలి. సేవకుడు మోకరించి బోధించుటయే సేవకుని పని అవ్వాలి. పేతురు చెప్పినట్లు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి బోధించుట సేవకుని పని అయి ఉండి, సేవకుని చేతులకు బలంగా ఉండే ఒక 5 ప్రతి సేవకునికి ఉండాలి. నేను సేవకులను తయారు చేయడానికి పెట్టలేదు, ఇది సేవకులకు సైనికుల్ని తయారు చేయడానికి పెట్టాను. ఎంపీఐ, మిషన్ పీస్ ఇండియా. ఎందుకంటే ఇంతకు మునుపు సేవకులు చెప్పినట్లు లోకం మనల్ని అనేక ప్రశ్నలు అడుగుతుంది, అపార్థం చేసుకునే. బైబిల్లో ఉన్న చాలా విషయాల్ని కూడా అపార్థం చేసుకుంటున్నారు. మనల్ని తప్పుగా చూపిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. విచిత్రం ఏమిటో తెలుసా? మారు మనసు లేనివాడు రెచ్చగొడితే మారు మనసు ఉన్నవాడు రెచ్చిపోతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. మారు మనసు లేనివాడు ప్రవర్తించినట్లే మారు మనసు ఉన్నవాడు కూడా మాట్లాడేటట్లు వారు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి మన వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వీడియోస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ పెద్దలకు, వారి మత పెద్దలకు, స్వామీజీలకు, పూజారులకు, నాయకులకు, రాజకీయ నాయకులకు చూపించి, చూడండి క్రైస్తవులంటే సమాధానము, శాంతి, ఏదేదో చెప్పారు, ఇదిగో ఎలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో, ఇది వాళ్ళ నిజస్వరూపం అని చెప్పి మనలో కొందరు రెచ్చిపోయిన వారి మాటల్ని బట్టి అందరినీ అపార్థం చేస్తున్నారు. కానీ ఇదే బైబిల్ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని కూడా రాశాడు కదా దేవుడు. అది వాళ్ళకి తెలియదు. ఇదే బైబిల్ పట్టుకొని ఎందరో ప్రాణాలు పోగొట్టుకొని మరీ సువార్తను చేశారు కదా. ఆ నిమిషానికి అది వారు మర్చిపోతారు. వాళ్ళకు కనబడేదల్లా ఒకటే, మనలో రెచ్చిపోయి తొందరపడి ఆవేశపడి మాట్లాడేవారు మాత్రమే వారికి కనబడతారు. అందుకే నేను చెప్తున్నాను, తొందరపడి ఆవేశపడి మాట్లాడేవారు క్రైస్తవ్యానికి మాదిరి కాదు. ఎలాంటి ఆవేశానికి లోనవ్వకుండా, ఎంత రెచ్చగొట్టినా సరే దేవుని చిత్తం జరిగితే చాలు, నా చిత్తం కాదు అనుకొని దేవుని చిత్తం కొరకు ఆవేశాన్ని అణుచుకునేవాడే
క్రైస్తవ్యానికి మాదిరి, క్రైస్తవ్యానికి ముందు నడిచే దీపం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మ్యాన్, కొందరిని సరిచేయడానికి మనం వివేకం లేకుండా ప్రవర్తించకూడదు. గద్దించాలన్నా, హెచ్చరించాలన్నా బైబిల్లో ఒక పద్ధతి ఉంది. అవమానించి గద్దించకూడదు, అవమానించి హెచ్చరించకూడదు. నో, అలా చేయకూడదు. ఎప్పుడైతే అవమానిస్తామో, ఎప్పుడైతే హెచ్చరించడంలోనే ద్వేషం పెట్టుకుంటామో, ఇంకా ఆ వ్యక్తి క్రీస్తులో స్థాపించబడడు, సాతానుకు సహాయంగా మారిపోతాడు. మన హెచ్చరిక, మన గద్దింపు కూడా ప్రేమతోనే ఉండాలి. అటువైపున్న వ్యక్తి మార్పు నొంది దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. ఇది మొదటి స్టేట్మెంట్. ఏ విషయాల్లో అపార్థమయ్యింది చెప్తాను. అయితే రెండవ స్టేట్మెంట్ కూడా ఉంది. క్రైస్తవ్యం కూడా భారతదేశానికి అపార్థం చేసుకుంది. భారతదేశం క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకోవడమే కాదు, క్రైస్తవ్యం కూడా భారతదేశాన్ని అపార్థం చేసుకుంది చాలా విషయాల్లో. మనకు అర్థమైతేనే కదా అర్థమయ్యేటట్లు వారికి చెప్తాం. వారికి అర్థమైతేనే మనం చెప్పేది అర్థం చేసుకుంటారు. మనకు అర్థమైతేనే వారికి అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనం వారిని, వారు మనల్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనం ఏ విషయాల్లో అపార్థమయ్యాం, కొన్ని విషయాలు చెప్తాను మీకు. మొట్టమొదటి విషయం, మనం వేసుకునే బట్టల విషయంలో ఒక అపార్థం ఇంకా లోకంలో ఉంది. ఏమిటంటే, యేసుప్రభుని నమ్మితే తెల్ల చీర కట్టుకోవాలంట, యేసుప్రభుని నమ్మితే బొట్టు తీసేయాలంట, యేసుప్రభుని నమ్మితే తాళి తీసేయాలంట, యేసుప్రభుని నమ్మితే మెట్టలు పెట్టుకోకూడదంట, యేసుప్రభుని నమ్మితే ఇలా ఎన్నో మార్చుకొని బంధువులకు కూడా దూరంగా ఉండి వారి చావులకు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా వెళ్ళకూడదంట. ఇలాంటి ఒక అభిప్రాయం సమాజంలో ఉంది, సంఘంలో కూడా ఉంది. మీరు చెప్పండి, మీరు తెల్లబట్టలు వేసుకోకపోతే మీకు పరలోకం లేదు అని బైబిల్లో ఉందా? మీరు మీ తాళి మెడలో వేసుకుంటే పరలోకంలోనికి మిమ్మల్ని రానివ్వనని దేవుడు చెప్పాడా? అఫ్కోర్స్, తాళి వెనకాల ఒక చరిత్ర ఉంది, తాళి వెనకాల వారి నమ్మకాలు ఉన్నాయి, తాళి వెనకాల రెండు తాళికి వేలాడుతుంటే వారి దేవి దేవతల యొక్క నమ్మకంగా దాన్ని వారు ధరించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడు తాళిగా ప్రస్తావిస్తున్నప్పుడు దాని మీద సిలువ ఆకారము కదా, వేరే వేరే ఆకారాలు ఏమి అక్కడ ఉండవు. సిలువ ఆకారాన్ని, సిలువ బొమ్మ దాని మీద, ఆ తాళి మీద ఉండేటట్లు చూసుకుంటాడు. లేదంటే ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉండేది ఒకటి ఏదైనా వేసుకుంటున్నాడు. ఎందుకు? భారతదేశంలో ఉన్నాం. ఈ తాళి తీసేయడం అనే ఒక్క కారణం చేత సువార్తకు ఆటంకాలు కలగకూడదు అని చెప్పి మనం గౌరవించి దాన్ని ధరించుకుంటున్నాం కూడా. ఎలాగైతే పౌలు భక్తుడు సున్నతిని ఖండించాడు, కానీ యూదులు సువార్తకు దూరం అవుతున్నారని శిష్యులకు కూడా ఆ సందర్భంలో సున్నతి చేయించేమన్నాడంటే, పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు అన్నాడు. సున్నతిని ఖండించాడు ఫస్ట్, తర్వాత సున్నతిని చేయించాడు సువార్త కోసం. కాబట్టి మనం దేన్నైనా అంగీకరించినప్పుడు, దేన్నైనా చేస్తున్నప్పుడు సువార్తకు అనుకూలంగా, ప్రజల రక్షణకు అనుకూలంగానే ఉండాలి, కానీ లేఖనానికి విరుద్ధంగా మనం వెళ్ళక్కరలేదు. ఇప్పటికీ చాలామంది తెల్లబట్టలు వేసుకుంటేనే సేవకులు, తెల్లబట్టలు వేసుకుంటేనే భక్తి అనుకుంటారు. ఒక పూజారి గారు నన్ను అడిగారు, కిరణ్ పాల్ గారు, చాలా సంగతులు మీరు చెప్పారు మాకు, మేము చూసాము, మీ మెసేజెస్ యూట్యూబ్లో వింటుంటాం, కానీ ఒక విషయం ఇంకా క్లియర్ చేయలేదు మీరు. మేము డైరెక్ట్గా మా గ్రామాల్లో మీ సేవకులు వేదికల మీద నుంచి మాట్లాడుతుంటే, చర్చెస్ మీద మాట్లాడుతుంటే హారన్లోంచి మేము విన్నాం, ఏంటండి అన్నాను. యేసుప్రభు నమ్ముకుంటే తెల్లచీర కట్టుకొని తాళి తీసేయాలంట కదా, అప్పుడు మాత్రమే మీ దేవుడు స్వర్గం ఇస్తాడంట కదా అన్నాడు. నేను చిన్నగా నవ్వి, లేదండి, బైబిల్లో అలాంటి నియమమే, రూలే లేదు. మరి ఎందుకని తెల్లబట్టలు వేసుకుంటే తప్ప కుదరదు, భక్తులు కాదని అంటారు మీరు? అప్పుడు నేను చెప్పాను, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది.
మీరే చెప్పండి, మీ ఆశ్రమాలలో, మీ మఠాలలో చాలామంది కాషాయపు చీరలే కట్టుకొని, కాషాయపు బట్టలే వేసుకొని ఆ, ఆశ్రమాలలో ఉంటారు కదా, ఎందుకు అని అడిగాను. అదేమిటండి దానికి దీనికి పొంతనేమిటి అన్నాడు. చాలా పొంతనుంది చెప్పండి అన్నాను. ఎవరైతే కాషాయపు బట్టలు ధరించుకుంటారో ఇంకా పూర్తిగా వారి ఇష్టానికి సమాధి చేసి దేవుని చిత్తమే నా ఇష్టం, ఇంకా నేను ఆ మఠంలోనే ఉంటాను, ఆ ఆశ్రమంలోనే ఉంటాను, నేను సమర్పించుతారో వారు మాత్రమే కాషాయ బట్టలు వేసుకుంటారా అన్నాడు ఆయన. అదే నిజమైతే క్రైస్తవ్యంలో కూడా నా ఇష్టాన్ని నేను సమాధి చేసుకుంటాను, ఇక నుంచి దేవుని ఇష్టమే చేస్తాను, నాకు నచ్చింది కాదు దేవునికి నచ్చిందే, చివరికి రంగు బట్టలు కూడా నాకు వద్దు, నేను ఇంకా దేవుని కొరకు పూర్తి లిమిటేషన్లో బ్రతుకుతాను, నాకు నచ్చినవన్నీ సమాధి చేసేస్తాను, నేను ఏదైనా తప్పు చేసిన వెంటనే సవరించుకొని దేవుని కొరకు నీతిగా బ్రతుకుతాను అని పూర్తిగా ఎవరైతే తమ ఇష్టాలను కూడా దేవునికి సమర్పించి ప్రతిష్ఠించుకుంటారో అలాంటి క్రైస్తవులే ఎప్పుడు వైట్ అండ్ వైట్లో కనబడతారు మనకి. సమర్పించుకుని ప్రతిష్ఠించుకునే వారికి కలిగిన మనస్సు అది. క్రైస్తవ్యంలో కూడా అందరూ తెల్లబట్టలు వేసుకునే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఇష్టాలని సమర్పించుకున్నాకే వేసుకుంటున్నారని చెప్పాను. ఆయన ఏమన్నాడు తెలుసా పూజారి, బాగా చెప్పారు సార్, మరి మీకు ఆ సమర్పణ లేదా, ఎప్పుడు షూటు బూట్లో కనబడతారన్నాడు నన్ను. లోకం చూడండి, మంచి చెప్పేవాడిని ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తుంది, న్యాయం చెప్పేవాడిని వేలెత్తి చూపిస్తుంది, లేని వార్తలు పుట్టిస్తుంది. ఎవరైనా సరే మనకి ఏదైనా గొప్పవి నేర్పిస్తుంటే వాడు కూడా ఇది చేస్తున్నాడా లేదా అని చూస్తుంది. గొప్పదే నిజమే కదా, మనకు ఉపయోగపడుతుంది అనుకోదు. చెప్పేవాడిలో ఎంత కరెక్ట్ ఉంది ఎంత రాంగ్ ఉందో చూస్తారు చాలామంది. అదే కదా, మన కంట్లో ఉన్న దూలం ఎంచకుండా ఎదుటి మన కంట్లో ఉన్న నలుసు చూడడం. నన్ను అడిగాడు, మీకు లేదా కిరణ్ పాల్ గారి సమర్పణ, మరి మీరెందుకు వైట్ అండ్ వైట్ వేసుకోలేదని అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, మీలాంటి స్వామీజీలు పూజారులు దేశమంతటా ఒక్క దేవుణ్ణి తెలుసుకున్న రోజున నేను కూడా ఇది వదిలేసి పూర్తిగా త్యాగం చేసి వైట్ అండ్ వైట్ వేసుకుందాం అనుకుంటున్నాను అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నా సమర్పణ, నా ప్రతిష్ట. దేశమంతటా అపార్థమైన క్రైస్తవ్యం అర్థమైన తర్వాత దేశమంతటా మతం మారక్కర్లా, పూజారులు స్వామీజీలు ఎవరైనా మతం మారక్కర్లా, సమస్త సృష్టిని చేసిన ఒక్కరిని తెలుసుకుంటే చాలు మనసు మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ్యం మతం కాదు, మనం మతాలు మార్చకూడదు, మార్చట్లేదు. మరి మనల్ని మతం మార్పిడి మనుషులని ఎందుకన్నారు? ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు నా సూటి ప్రశ్న, చేరి వచ్చిన సంఘం అంతటికి నా ప్రశ్న, ఏమండి ఒకసారి చేయొద్దండి, చూపించండి నాన్న. కెమెరామ్యాన్స్ ఎక్కడున్నారు? 10 మంది దగ్గరే పెట్టావా కెమెరా? ఒకసారి ఈ చివరికి వచ్చి స్టేజ్ మీద నుంచి వాళ్ళని చూపించవచ్చు కదా అందరినీ. మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి, ఎంతమంది వచ్చారో అంతమంది నాకు ఇప్పుడు సాక్ష్యం పలకడం కావాలి. సరే, ఈలోపు నేను మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం అంటే మతాన్ని మారుస్తుందా? మారుస్తుందా మతాన్ని? చివరికి వెళ్ళిపోయి చూపించు, చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. మనం క్రైస్తవం మతం మార్చే వాళ్ళమా? కాదైతే ఇలా చెప్పండి. రైట్. మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకునే వాళ్ళమా? కాదు కదా. సేవకులు కూడా చూపించండి అన్న, చూడు, సేవకులు కూడా చెప్తున్నారు మనం మతం ఆచారాలు సాంప్రదాయాలు మార్చే వాళ్ళమా? కాదు. మీరు చెప్పండి, తెల్లబట్టలు తాళి బొట్టు తీస్తేనే రక్షణ ఉందని బైబిల్లో ఏమైనా ఉందా? లేదు. మనం ఆచారాలు మార్చే వాళ్ళం కాదు, సాంప్రదాయాలను మార్చే వాళ్ళం కాదు, మతాలను కూడా మార్చే వాళ్ళము. మరి మనం ఏమిటి? సమస్త సృష్టిని చేసిన, ప్రతి మనిషిని నిర్మించిన ఒకే ఒక్క దేవుడై ఉన్న సృష్టికర్త ఎవరో ఆ ఒక్కరిని ప్రకటించే జనం మనం, ఆ ఒక్కరిని ప్రకటించే ప్రజలం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఒక్కరిని ప్రకటించే వాళ్ళం మనం. సమస్య ఏంటో తెలుసా? ఆ ఒక్కడెవరో ప్రజలకు అర్థమైపోతే లెక్కలేనన్ని గొడవలన్నీ అణిగిపోతాయి. అన్నింటికి పరిష్కారం అదే. మత సామరస్యత ఏర్పడాలంటే ఆ ఒక్కడెవరో అర్థం కావాలి.
ఒకరికొకడు అన్యాయం చేసుకోవడం, కులం పేరట వివాదాలు, గొడవలు పోవాలంటే ఆ ఒక్కడెవరో అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ అందరినీ ప్రేమించి మనమందరం అందరి వారమని, మనమందరం ఒక్కడికి సంబంధించిన వారమని తెలియాలి అంటే ఆ ఒక్కడెవరో తెలిస్తే సరిపోతుంది, వివాదాలు అన్నీ చల్లారిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. నేను ఇలాగే ఒకసారి మాట్లాడినప్పుడు ఒక పెద్ద ఆయన అన్నారు, ఆ ఒక్కడెవరు సార్ అన్నారు. ఆ ఒక్కడు ఎవరు? అవును, అక్కడే గొడవ అవుతుంది. క్రైస్తవులేమో యేసు ప్రభువే ఒక్కడు అని అంటాం, హైందవ సహోదరుడేమో రాముడనో కృష్ణుడనో చెప్తారు, ముస్లిం సహోదరులేమో అల్లా అని చెప్తారు కదా. సమస్త సృష్టిని చేసింది ఎవరు అని అంటే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని, మనమేమో యేసుక్రీస్తు అని, ముస్లిం సహోదరులేమో అల్లా అని ఇలా చెప్తారు. నేనేమంటున్నానంటే ఈ సమస్తం సృష్టిని చేసిన వ్యక్తి ఎవరో మనం ఒక పేరు పెట్టుకోవడం మానేసి, ఒక పేరు చెప్పడం మానేసి కదా, ఒకటి మాత్రం చెప్దాం, సమస్త సృష్టిని చేసినది ఒక్క దేవుడే. హైందవుల దేవుడో, క్రైస్తవుల దేవుడో, ముస్లింల దేవుడో కాదు, సమస్త మనుషులందరినీ సృష్టించిన ఒక్క దేవుడే ఈ సమస్త సృష్టిని చేశాడు. ఆయన ఒక్కడే. ఈ విషయం ముందు అందరూ నమ్మాలి, ఆయన ఒక్కడే. మీరు చెప్పండి, దేవుడు ఒక్కడా అనేకులా? ఒక్కడేనా? ఎలా తెలుస్తుంది ఆయన ఒక్కడేనని? ఎలా తెలుస్తుంది ఆయన ఒక్కడేనని? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మీకు ఏ మాట వచ్చింది మీ నోటికి? ఫస్ట్ దెబ్బ తగలగానే ఏమని అరుస్తాం మనం? గట్టిగా అరవచ్చు కదా ఒకసారి, అబ్బో అమ్మా. అవును, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మలారా అన్నారా? ఎందుకు అనలేదు? అమ్మా అని ఒక్కదాన్ని ఎందుకు పిలిచాం మనం? అమ్మలారా అని ఎందుకు పిలవలేదు? కారణం ఏంటంటే అమ్మ ఒక్కతే. అమ్మలు కాదు మనకున్నది, ఎవరు? అమ్మ. అలాగే మనిషి మొక్కేటప్పుడు కోరికల కోసం దేవతలారా దీవించండి అని లారీలపైన ట్రాక్టర్లపైన రాసుకుంటాడు, కానీ కష్టం వస్తే మాత్రం దేవుడా కాపాడు అని ఒక్కనే పిలుస్తాడు. అమ్మ ఒక్కతే, దేవుడు కూడా ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మతానికో దేవుడు లేడు, కులానికో దేవుడు లేడు, గ్రామానికో దేవుడు ఉండడు. మతానికో దేవుడు ఉండేటట్లయితే మతానికో భూమి ఉండాల్సింది. మతానికి ఒక దేవుడు ఉండేటట్లయితే మతానికో సూర్యచంద్రుడు కూడా ఉండాలి. అలా కాకుండా మనం అందరం ఒక భూమి మీదే ఉన్నాం. అలా కాకుండా మనం అందరం ఒక భూమి మీదే ఉన్నామంటే అర్థం ఏమిటి? మనుషులందరినీ చేసింది ఒక్క దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులందరినీ చేసింది ఒక్క దేవుడే. ఈ చివరి రోజుల్లో ప్రతి వివాదానికి ముగింపు పలకడానికి, ఈ చివరి రోజుల్లో ప్రతి సమస్యను తొలగించడానికి మనుషులకు అవగాహన కలిగిస్తే చాలు, ఒకరినొకరు దూషించుకోక్కర్లేదు. ఆ ఒక్క దేవుడు ఎవరో సమస్త సమాజానికి అర్థమయ్యేటట్లు చేయాలి. నన్ను ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగారు, పూజారి గారు, మరి ఇప్పుడు ఆ ఒక్క దేవుడిని ఎలా గుర్తుపట్టాలి సార్ మనం అని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా? బైబుల్ చూసా, భగవద్గీత, ఖురాన్ చూసా, ఏం చూసి ఆ ఒక్క దేవుని తెలుసుకోవాలి అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, ఈ మూడింటిని పక్కన పెట్టేసేయండి, నేను చెప్పే ఒక పని మీరు 3 నెలలు అంటే 90 రోజులు చెయ్యండి అన్నాను. ఏమిటి అన్నాడు. 90 రోజులా? అప్పుడు నేను అన్నాను, పోనీ ఒక 30 రోజులు. అందరికీ సులువే కదా 30 రోజులు. అటు నుండి చూసి ఇటు నుండి చూసేలోపు 1 నెల రోజులు గడిచిపోతుంది. ఒక 1 నెల రోజుల పాటు, ఎన్ని రోజులు? జస్ట్ 1 నెల రోజుల పాటు ఏ చర్చికి వెళ్ళకుండా, ఏ గుడికి వెళ్ళకుండా, ఏ మసీదుకి వెళ్ళకుండా, నేను ఎవరి కోసం చెప్తున్నానంటే ఆ దేవుడు ఎవరో తెలియని వ్యక్తులకు చెప్తున్నాను. ఎవరికైతే ఆ దేవుడు ఎవరో తెలియలేదో వాళ్ళకి నేను చెప్పే విషయం ఏమిటంటే 30 రోజులు, కేవలం 30 రోజులు చర్చికి వెళ్ళక్కర్లా, గుడికి వెళ్ళక్కర్లా, మసీదుకి వెళ్ళక్కర్లా. మీ పని మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ, ఏమండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ, ఏ పూజకు వెళ్ళకండి, ఏ వ్రతానికి వెళ్ళకండి,
ఏ దేవుని పేరు తలుచుకోకండి, ఏ దేవుని రూపం కూడా తలుచుకోకండి. ఒక 30 రోజులండి. ఏమేం చెప్పాను నేను? చర్చికి వెళ్ళకండి, ఏ మసీదుకి వెళ్ళకండి, ఏ గుడికి కూడా వెళ్ళకండి, ఏ పూజలకు వెళ్ళకండి, ఏ దేవుని పేరు తలుచుకోకండి, ఏ దేవుని రూపం తలుచుకోకండి. ఒక 30 రోజులు ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియని వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే, 30 రోజులంటే 30 రోజులే, ఓ దేవుడా మీరెవరు, మిమ్మల్ని మేము ఎలా గుర్తించాలి, మా బ్రతుకులోనికి రండి, సమస్త మనుషులను చేసిన దేవుడా ఎవరో ఆ దేవుడే నా జీవితంలోనికి వచ్చునుగాక అని ఒక 30 రోజుల పాటు దేవుడా మీరెవరు, సమస్త మనిషిని సృష్టిని చేసిన దేవుడెవరా, దేవుడా మీరెవరు, మీరు మాత్రమే నా జీవితంలోనికి రండి అని అడగండి. సరిగ్గా 30 రోజులు గడిచే సమయానికి నిజమైన వెలుగు మీ జీవితంలోనికి వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిజముగా మొరపెట్టు వారికి ఆ నిజ దేవుడు సమీపం. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం. ఏ పేరుతో పని లేదు, ఏ ఎత్తక్కరలేదు. ఒకవేళ ఎత్తినందుకు పేరెత్తితేనే ఇంత అభ్యంతరం అయితే, పేరెత్తకుండానే ఆయన్ని వెతకొచ్చు. సమస్త మానవాళిని సృష్టించిన దేవుడా మీరెవరు అని అడగండి. 30 రోజులు ఒకటే కండిషన్, ఏ గుడికి వెళ్ళొద్దు, ఏ చర్చికి వెళ్ళొద్దు, ఏ మసీదుకి వెళ్ళొద్దు, ఏ దేవుని పేరెత్తద్దు, ఏ దేవుని తలుచుకోవద్దు, ఏ పూజలు వ్రతాలకు వెళ్ళొద్దు. 30 రోజులు మీ పని మీరు చేస్తూ మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ మీ కుటుంబం అంతా కూడా దేవుడా మీరెవరు అని అడగండి. నిజముగా మీరు మొరపెడితే ఈ కండిషన్కి లోబడి 30 రోజులు గడిచే సమయానికి ఆయన తప్పక మీ జీవితంలోనికి ఏదో ఒక రూపంలో వస్తాడు. ఎలాగైనా మీకు అర్థమవుతాడు, ఎలాగైనా మిమ్మల్ని వెలిగించి తీరుతాడు. నిజమైన వెలుగు ఒకటి ఉన్నది, అది ప్రతి మనిషిని వెలిగించడానికి ప్రయత్నిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఇది మతం మార్పిడా, సృష్టికర్తను పరిచయం చేసే పోరాటమా? కదా. మేము మీ ఆచారాలను మార్చుకోమనలేదు ఎంతసేపు, ఏమండి, మేము మీ ఆచారాలను మార్చుకోమనలేదు, మేము మీ సాంప్రదాయాలను మీ పద్ధతులను మార్చుకోమనట్లేదు. ముందు మీ పాపమును ఒప్పుకొని ఆ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోమని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజ, మనం దేవుని పని చేస్తున్నాం, మనం దేవుని ఆలోచన భూమి మీద నెరవేరుస్తున్నాం. సమస్త ప్రజలకు దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చేయడానికి సువార్తను ప్రకటిస్తున్నాం. అందుకే నేను అంటాను, చర్చెస్లో దయచేసి మీరు తాలి తీసేయమనో, బొట్టు తీసేయమనో, తెల్లచీర కట్టుకుంటేనే భక్తులను ఇలా చెప్పడం మానేయాలి అని చెప్తుంటాను నేను చాలాసార్లు. ఎందుకంటే మనకు పైరూపం మార్చడం కంటే హృదయాంతరంగంలో దేవుడు ఉండడమే ముఖ్యం. ముందు దేవుడు హృదయంలోనికి రావాలి, రెండవది దేవుడు అర్థం కావాలి, మూడవది దేవుడు అర్థమైన వాడు అనేకులకు దేవుని అర్థమయ్యేటట్లు చెప్పేవాడు అవ్వాలి. అది చేస్తే చాలా, ఆ తర్వాత దేవునికి నచ్చినట్లు ఎలా మారాలో మారిపోతాం మనం. నా 19 సంవత్సరాల సేవా జీవిత అనుభవంలో నేను ఎవరిని తాలి తీయమనలేదు, ఎవరికి వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే భక్తులని చెప్పలేదు, ఎవరిని బొట్టు తీయమని లేదు, ఎవరికి ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోమని చెప్పలేదు. వారికి దేవుని అర్థమయ్యేటట్టు చేశాను, వారికి దేవుని ప్రేమను అర్థమయ్యేటట్టు చేశాను, వారిని దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే వారు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించారో, ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్కువగా అర్థం చేసుకున్నారో, ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయం గడిపారో, దేవునికి నచ్చినట్లే తమ ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు కూడా మార్చుకుంటూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పకుండానే ఏం తీయాలో తీసేశారు, చెప్పకుండానే ఏం సమర్పించుకోవాలో సమర్పించుకున్నారు, చెప్పకుండానే దేవునికి నచ్చినట్లు మారడం అలవాటైంది వారికి. ఎందుకో తెలుసా? ఈ గ్రంథం జీవం కలిగిన గ్రంథం. ఇది అర్థమైతే మనం కూడా నడిచే పత్రికలమైపోతాం, సజీవమైన పత్రికలమవుతాం. పౌలు బోధ అనేకులకు అపార్థమయ్యింది, పౌలు బోధ అనేకులకు అపార్థమయ్యింది. అందుకే రాయబడింది, విద్యా విహీనులు, తక్కిన వారు పౌలు బోధన అపార్థం చేసుకున్నారంటాడు భక్తుడు. పౌలు చెప్పిన విధానాలు, పౌలు చెప్పిన పద్ధతి అనేకులకు అపార్థమై ప్రపంచంలో ఇప్పటికీ సమాధానం లేకుండా క్రైస్తవ్యం మీద అపార్థాన్ని నిలవబెట్టారు. ఒక మాట చెప్పనా, ఇప్పటికి ఎంతో మంది స్త్రీలు మందిరానికి రావడానికి కానీ, యేసుప్రభు నమ్మడానికి కానీ ఒక విషయంలో భయపడతారు. ఏమిటో తెలుసా? తెల్లచీర కట్టుకొని తాళి తీసేయాలంట, వద్దులే మేము దూరంగానే మొక్కుకుంటాం అనుకుంటున్నారు. ఎందుకంటే తెల్లచీర కట్టుకుంటేనే భక్తులు అనే భయాన్ని పెట్టాం. తెల్లచీర కట్టుకొని తీరాల్సిందే, తాళి తీసేస్తేనే క్రైస్తవుడు అనే భయాన్ని పెట్టాం. అసలు బైబిల్లో అలాంటి నియమం లేదు. లోక మర్యాదను అనుసరించొద్దు అని రాయబడింది బైబిల్లో, లోకులతో మీకు పొత్తు లేదు అని రాయబడింది. అంతేగాని పైరూపాన్ని మార్చుకుంటేనే
లోక మర్యాదను మనం నెరవేర్చని వారం అని అనుకుంటే చాలా తప్పు. అలాగైతే భారతదేశ సాంప్రదాయం ప్రకారం చీర కడుతున్నాం కాదా? లోక మర్యాద కాదా అది? చాలామంది తమకు తెలియకుండా కొన్నిటిని నమ్మేస్తారు, కొన్నిటిని బోధిస్తారు. దాని ద్వారా ఎంత నష్టమో తెలుసా? నేను చాలా సభల్లో చెప్పిన ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒక సేవకురాలంట వాళ్ళ బాబాయ్ గారు చనిపోతే చావుకి వెళ్ళిందంట. ఆవిడ అన్నారు ఏమిటంటే, మనం చావులకు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా సార్? యేసుప్రభుని నమ్మని వాళ్ళ చావులకు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా అంటే, ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఖచ్చితంగా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఎలాంటి నష్టం లేదు. బూది గంతముల వరకు వెళ్ళొచ్చు మనం, మనకు ఎలాంటి అంటుడు లేదు, ముట్టుడు లేదు. మనం సజీవుడైన దేవుణ్ణి రక్షకుడిగా గుర్తించాం. మృతిని గెలిచిన వాణ్ణి మనం గెలిచాం, మనం సంపాదించుకున్నాం. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఎలాంటి నిమిత్తం లేదు అంటే ఆవిడ అనింది సేవకురాలు, నేను మా బాబాయ్ గారు చావుకి వెళ్ళానండి. అలా మా బాబాయ్ గారు చావుకి వెళ్ళినప్పుడు వీళ్ళు వంటలు ఎలా చేస్తున్నారో చూద్దామని పక్కనే ఉన్న ఒక స్కూల్లో వంటలు చేస్తుంటే వెళ్ళి చూసిందంట. ప్రతి పొయ్యికి పూజ చేసి ఉందంట. పూజ చేసిన పొయ్యి మీద వంట చేశారంట. ఆవిడంటది, పూజ చేసిన పొయ్యి మీద వంట నేను ఎలా తినాలి సార్ అని. నేను యూట్యూబ్లో ఆల్రెడీ దీని గురించి పెట్టాను, మీరు ఎంతమంది చూసుంటారు? ఓ, ఇంకా చాలా మందికి తెలియదు. అయితే చాలా తక్కువ మంది చూశారు మీరు. అప్పుడు నేను ఆవిడికి చెప్పాను, అమ్మా, పూజ చేసిన పొయ్యి మీద వంట తినకూడదు అని బైబిల్ ఏమైనా చెప్పిందా మనకి అని. అదేంటన్నా, పూజ చేసిన పొయ్యి మీద వంట ఎలా తినాలన్నా నేను అడిగింది. అప్పుడు నేను చెప్పానమ్మా, నువ్వు మర్చిపోయావా? కటిక వాని అంగడికి వెళ్ళినప్పుడు మనస్సాక్షి నిందారోపణ చేయకుండానట్లుగా మనం ధనాన్ని ఇచ్చి అక్కడున్న మాంసాన్ని కొనుక్కుంటాం. అతను ఏం చేసి దాన్ని అమ్మాడో, ఏ పూజ చేసి అమ్ముకోవడం ప్రారంభించాడో మనకు తెలుసా? తెలియదు కదా. వ్యాపారంలో మనం ధనం ఇస్తున్నాం, వారు వస్తువు ఇస్తున్నారు, తిరిగి మనం ఇంటికి తెచ్చుకొని ప్రార్థన చేసుకొని వండుకొని తింటున్నాం. మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగాను. అన్న అర్థం కాలేదు నాకు, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పండి అని. అప్పుడు చెప్పాను నేను, పూజ చేసిన పొయ్యి మీద వంట చేస్తే తినకూడదు అనే అభిప్రాయం ఒకవేళ కరెక్ట్ అయితే, ఒకవేళ అది రైట్ అయితే, భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసిన తర్వాతే వరి పండిస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తినకూడదు మరి? హలో, వాళ్ళని వీళ్ళని చూడడం కాదు, నువ్వేమనుకుంటున్నావో మాట్లాడు. ఏం తినకూడదు మరి? ఆ లెక్క ప్రకారం రైస్ తినకూడదుగా. చివరికి మనం తెచ్చుకునే బియ్యం సంచుల మీద ఎవరిష్ట దైవం ఫోటోలు ఉంటాయి. మరి చక్కగా వేసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావుగా, అప్పుడు అభ్యంతరం అనిపించలా. మాటలకు మాత్రం ఎన్నో మాట్లాడతాం, జరుగుతుంది ఏంటో గమనించుకోం. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో 90% మంది భూమి పూజ చేసినాక కదా వరి పండించారు, మరి రైస్ ఎందుకు తింటున్నావు? రెండవది, నువ్వు ఏ షాప్కైనా వెళ్ళు, ఉదయం లేవగానే నువ్వు షాప్కి వెళ్ళి చూడు. వాళ్ళు షాప్ తెరిచినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ తమ ఇష్టదైవం ఫోటోల వైపు అగరొత్తులు వెలిగించి చిన్న పూజ చేసుకొని అప్పుడు షాపులో ఉన్న ఐటమ్ అమ్ముతారు. ఏమండి కొంచెం త్వరగా ఇవ్వండి అంటే ఒక్క నిమిషం అని చెప్పి అగరొత్తి వెలిగించేంత వరకు ఇవ్వరు. మరి షాప్కి పూజ చేసినాకే కదా తీసుకుంటున్నావు. పూజ చేసిన పొయ్యి మీద వంట తిననన్నప్పుడు మరి షాపులో ఎలా తీసుకుంటున్నావు? ఏదైనా బస్సు ఎక్కండి, ప్రొద్దున బస్ డ్రైవర్ కూడా తన ఇష్టదైవానికి ఒక అగరొత్తి వెలిగించుకొని ప్రారంభిస్తాడు. ఆ లెక్క నువ్వేం ఎక్కకూడదు. నువ్వు బట్టలు కొనడానికి బట్టల షాప్కి వెళ్ళావు, వాడు పూజ చేసినాకే బట్టలు అమ్మాడు, బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు మరి? అవునా? ఏదైనా హోటల్కి వెళ్తావు, లోపల వాడు పూజ చేయకుండానే వంట స్టార్ట్ చేస్తాడా? రెస్టారెంట్ మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి అది పరిశుద్ధం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో చెప్పనా? వ్యాపారాల కోసం చేస్తున్నది ఏదైతే ఉందో అక్కడ బలి లేదు, నైవేద్యం లేదు. వృత్తి ధర్మం కొరకు మాత్రమే వాళ్ళు వేడుకుంటారు అక్కడ. క్రైస్తవుడికి బలి నైవేద్యములే నిషేధం, కానీ వృత్తి ధర్మంలో వారి వేడుకొలుపు, వృత్తి ధర్మాన్ని బట్టి వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనకేం ఆటంకం? బలి నైవేద్యములు మాత్రమే మనకు నిషిద్ధం. వృత్తి ధర్మం కొద్దీ వారు చేసేది ఏదైనా అది మనకు నిషిద్ధం కాదు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? మీకు బంగారం అంటే పిచ్చి ప్రేమ కదా, అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మార్వాడి మీరు బంగారం తయారు చేయమని అడిగితే పూజ చేయకుండా తయారు చేశాడా?
మీరు వేసుకున్న ప్రతి నగ అతడు పూజ చేసుకున్నాక స్టార్ట్ చేసి ఉంటాడుగా, మరి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఏంటి చూద్దాం, పాస్టర్ గారు ఇంకో మీటింగ్ పెట్టేస్తాడు 2 నెలల్లో కదా. అమ్మో నా బంగారం నేను ఇవ్వను అంటారు. అందుకే చెప్తున్నాను, స్వార్థం ఎక్కువైతున్న కొలది మనకు నచ్చినట్లు అన్నిటిని మార్చుకుంటాం. అదే వివేకం ఎక్కువైతే అందరికి అర్థమయ్యేటట్లు చెప్పి దేవునికి నచ్చేటట్లు చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి వృత్తి ధర్మంలో జరుగుతున్నదేదో అది బలి కాదు, నైవేద్యం కాదు, అది వృత్తి ధర్మమే. గడిచిన 16 సంవత్సరాలుగా అనేక వేదికల మీదుగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి చాలా మంది విని నేర్చుకుని మార్చుకున్నారు కూడా. చాలా మంది వారి స్టేట్మెంట్స్ని మార్చుకున్నారు కూడా. అవును, దేవుని ప్రజ సమాజంతో మనం కలిసి ఉండేటప్పుడు గుర్తుంచుకోండి, మనం ఏదో ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవారం కాదని, సృష్టికర్తను ప్రకటించేవారమని వారికి అర్థమయ్యేటట్లు చేయండి. అలా అర్థమయ్యేటట్లు చేయాలంటే మీరు మీ దేవుని ఆలోచనతో నింపబడ్డం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి. ఆమేన్. మనం తాలిది ఎక్కరలేదు, మెట్టలది ఎక్కరలేదు, అలాగని చెప్పి బొట్టు తీస్తేనే క్రైస్తవుడు అని కూడా ఏం బైబిల్ చెప్పట్లేదు. కానీ క్రైస్తవుడికి ఒక గుర్తుంది, క్రైస్తవుడికి ఒక పద్ధతి ఉంది. క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు రక్తమే మన నుదుటి మీద ముద్రగా ఉంటుంది. క్రీస్తును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మలో మనం ముద్ర వేయబడుతుంటాం. క్రీస్తును ప్రేమిస్తూ క్రీస్తు ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే ప్రయత్నంలో ఉంటున్నప్పుడు లోకంలో కొనసాగుతున్న కొన్నిటిని మనం చేయడానికి మనకు అవకాశం దొరకదు. దేవుని ప్రజ, బొట్టంటే దేవుడు కాదు, వస్తువులు దేవుడు కాదు. అసలు దేవునికి ఏ మతం లేదు, దేవునికి ఏ కులం లేదు. పెద్ద మాట చెప్పన 16 సంవత్సరాలు చెప్తున్న మాట మళ్ళీ చెప్తున్నాను. యేసు ప్రభువు క్రైస్తవుడు కాదు, దేవుడు అనేవాడు క్రైస్తవుడు కాదు, దేవుడు అనేవాడు హిందువు కాదు, దేవుడు అనేవాడు ముస్లిం కాదు. దేవునికి అసలు ఏ మతం లేదు. మనమే రకరకాల పేర్లు ప్రస్తావించుకొని ఉన్నాం. మీరు చెప్పండి, భూమి మీద ఉన్న మతాలన్నీ దేవునియా? కాదు, అసలు దేవునికి ఏ మతం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు న్యాయమై ఉన్నాడు, ఆయన మండుచును ప్రకాశించే దీపమై ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అగ్నికి ఏ మతం పేరు పెడదాం? అగ్నికి ఏ కులం పేరు పెడదాం? ఆయనకి ఏ మతము కులం లేదు. కానీ కులాల పేరిట మతాల పేరిట జరుగుతున్నటువంటి భయంకర వేదనకరమైన దృశ్యాలు చూడండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట బైబిల్లో రాయించాడు. మనం లోకానికి ఏమై ఉన్నామంట? మరి వెలుగై ఉండాలంటే ఇంకొక మాట ఉంది, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు. మీ మాట ఉప్పు వేసినట్టే ఉండాలని ఉంది. కృపా సహితముగా మనం మాట్లాడితే ఎదుటివాడు రెచ్చిపోకూడదు, ఆలోచించాలి, ఇతడు చెప్పేది కరెక్టే అనిపించాలి. అవునా కదా? రైట్. కాబట్టి ఏ విషయంలో క్రైస్తవ్యం అపార్థమైందో వాటన్నిటి విషయంలో తిరిగి క్రైస్తవ్యం అర్థమయ్యేటట్లు చేసుకోవాలి. ఇంకో పెద్ద విషయం, పల్లెల్లో చాలా సార్లు చర్చెస్కి స్థలం కావాలంటే ఇవ్వరు. సిటీస్లో కూడా చర్చెస్కి స్థలం కావాలంటే భయపడిపోతున్నారు. అందుకే ఎక్కడో చోట ఫంక్షన్ హాల్ తీసుకొని అందులోనే ఆరాధనలు చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? చర్చ్ పెడితే దాని మీద హారన్ కూడా పెడతారు, పెద్ద మైక్ పెడతారు చర్చ్ మీద. మా వల్ల కాదు, ఆ డిస్టర్బెన్స్ మేము తట్టుకోలేమని కొందరికి భయం. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థనా వీరులు 4 గంటలకి లేచి మైక్ ఆన్ చేస్తారు చర్చ్ మీద. 4 గంటలకే వాళ్ళు బోర్మని లోపట ఏడుస్తుంటే బయట ఏడుపుల శబ్దం విని, ఏంద్రా ప్రొద్దున ఈ ఏడుపులు మాకు అని క్రీస్తు నెరగని చాలా మందికి అది పెద్ద ఇబ్బందిగా ఉంది. ఉదయం లేవగానే సుప్రభాతం అంటారు, కానీ ఏడుపును వింటే అపశకనం అనరా? ప్రార్థనా వీరుని కన్నీరు దేవునికి వినబడితే చాలు, మనుషులకు ఎందుకు వినబడాలండి? జాన్ నాక్స్ అనేటువంటి మహా ప్రార్థనా వీరుడు స్కాట్లాండ్ దేశంలో, దేవా ఈ దేశమును నాకిమ్ము లేదా నా ప్రాణము తీసుకో అని చెప్పి ప్రార్థిస్తానే ఉన్నాడంట. ప్రార్థనా గదిలో బడి, ఈ దేశాన్ని మార్చు ప్రభువా లేదా నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అని దేవుణ్ణి అడిగి 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 అప్పటి అతని మహాప్రార్థన ఫలితంగా స్కాట్లాండ్ దేశ పరివర్తన ప్రారంభమయ్యింది. స్కాట్లాండ్ దేశంలో వ్యభిచారం చేసే వాళ్ళు మానుకున్నారు, దొంగతనం చేసే వాళ్ళు మానుకున్నారు, బ్రాందీ షాపులు తీసివేయబడ్డాయి. స్కాట్లాండ్ దేశం మొత్తం దేవుని ప్రజలుగా దేవుని ఆలోచన తెలుసుకునేటట్లు ఆనాడు స్కాట్లాండ్ దేశాన్ని ప్రభావితం చేసింది జాన్ నాక్స్ అనేటువంటి ఒక ప్రార్థనా వీరుడు. చాలా మంది మిషనరీస్ వచ్చి ఇది ఎలా సాధ్యమైంది,
ఈ దేశం ఇంత అద్భుతంగా పద్ధతిగా ఎలా మారింది, వ్యభిచారులు ఎలా మారారు, దొంగలు ఎలా మారారు, బ్రాందీ షాపులన్నీ ఎలా తీసివేయబడ్డాయి అని చెప్పి ఆనాడు వాళ్ళందరూ తెలుసుకుంటుంటే జాన్ నాక్స్ దగ్గరకు వచ్చారంట. ఫైనల్గా అతని వల్ల ఈ దేశం అంతా మారిందని చెప్తుంటే ఆయన అడిగాడంట, ఏ పద్ధతి ప్రకారంగా ఇంతమందిని మంచివారుగా మార్చావు బ్రదర్ అని. అప్పుడు ఆయన, రండి నాతో పాటు అని చెప్పేసి వీల్ చైర్లో ఉన్నాడంట. ఆయన నడవలేని స్థితిలో ఆ వీల్ చైర్లోనే ఒక గది దగ్గరికి తీసుకెళ్లి తలుపు తీసి చూపించాడంట, అదిగోండి వాటిని పరిశీలించండి అని. తీరా చూస్తే అక్కడ ఏమున్నాయి తెలుసా? రబ్బర్ మ్యాట్లు ఉన్నాయి, కింద పరుచుకునే మ్యాట్లు ఉంటాయి కదా, ఆ మ్యాట్లు ఉన్నాయి. ప్రతి మ్యాట్కి రెండు రెండు రంధ్రాలు ఉన్నాయంట. ఏమిటండి ఇవేంటి దీన్ని చూపిస్తున్నారు అంటే, వెంటనే తన కాళ్ళ మీద ఉన్నటువంటి ఆ చిన్న క్లాత్, ఆ చిన్న దుప్పటిని తీసి చూపించేస్తే ఆ రెండు మోకాలు చెప్పులు అరిగిపోయి ఉన్నాయంటండి. జాన్ నాక్స్కి మోకాళ్ళు లోపలికి అరిగిపోయి ఉన్నాయంట. చెప్పాడంట, ఆ ప్రతి మ్యాటుకున్న రెండు రంధ్రాలు నా మోకాళ్ళు, వాటికి రంధ్రాలు పడ్డాయి కాబట్టి నా కన్నీరు గుండె చీల్చుకుని దేవుని పాదాలు కడిగింది కాబట్టి ఈ దేశం మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ ప్లాస్టిక్ పనులు చేస్తే బంగారం లాంటి స్తుతి సమర్పించవచ్చు కదా. సిగ్గుపడతా భయపడతా చేయకూడదని చెప్పాను కదా. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలనుకుంటే ఎలా చేయాలి? అందరూ కలిసి చేయాలి, ఎవ్వరు సిగ్గుపడొద్దు. ఒకసారి కొట్టండి అందరూ, అలా కలిసి స్తుతించాలి. స్తుతిస్తే నువ్వు ఏది చేసినా ఇష్టంగా స్తుతించాలి. కొందరు ఎంత చెప్పినా అర్థం కాదు నీకు, ఎంత చెప్పినా నీ ఆలోచన మార్చుకోవా. దేవుణ్ణి స్తుతించేటప్పుడు చంటి బిడ్డల్లాగా చాలా ఇష్టంగా చేయాలి. ఆ పని చాలా ఇష్టంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రాజకీయ నాయకుడు నీకు నచ్చిన మాట పలికితే మాత్రం ఎవడు చెప్పకుండా నీ టపటపా కొట్టేసుకుంటావు. దేవుని గణపరచడానికి అంత సిగ్గా, అంత నిర్లక్ష్యమా? నీ దేవుని గణపరచడానికి నువ్వు ప్రతిరోజు కొత్తగా ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, జాన్ నాక్స్ గదిలో మొరపెట్టాడు అందరికి వినబడేటట్లా, సంత వీధుల్లో ఎందుకు అని అన్నాడా లేదా దేవుడు? మరి ఏమిటండి కొత్తగా ఇలాంటి వింత రోగం మనకి? చర్చెస్ మీద పెద్ద పెద్ద హారన్లు గొట్టాలు పెట్టేసుకుని దాంట్లో బోర్మని ఏడి చేస్తే భయపడరు జనాలు. గదిలో ఏడవాలి, మన ఏడుపు దేవునికి వినబడాలి, సమాజంలో మార్పు కనబడాలి. ఆత్మదేవుడు చేస్తాడు, మనకు అదంతా ఉండదు. మనం ఎంత ప్రార్థిస్తున్నో ప్రజలు వినాలనుకుంటాం మనం, కానీ మనకు తెలియకుండా లాభం 10%, నష్టం 90%. వాక్యం చెప్తాం, చర్చిలో వాక్యం చెప్పుకునేటప్పుడు కూడా హారన్ ఉంటుంది బయట చర్చ్ మీద. మీరు చెప్పండి, వాక్యానికి చెప్పే సంఘానికి చెప్పే వాక్యం లోకానికి అవసరమా? అక్కర్లేదు. కానీ లోకానికి కూడా వినబడుతుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు పొద్దున్నే. ఎందుకంటే చర్చెస్ పక్కనే చాలా ఇండ్లు ఉంటాయి, వాళ్ళకి డైరెక్ట్గా వినబడుతూ ఉంటాయి ప్రతిదీ. పైగా మన ఎన్ని కోకిల స్వరాలు కాదుగా, డబ్బాల్లో రాళ్ళేసి మోగినట్టు కూడా వస్తుంది అది శబ్దం. కాకిపిల్ల కాకికే ముద్దు, అందరికి కాదు. దేవుడు మనల్ని ఎలా పాడినా అర్థం చేసుకుంటాడు. కానీ లోకంలో మనం వివేకంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. పాము వంటి వివేకం లేఖనమా కాదా? అది లేఖనమేనా? దాన్ని నెరవేర్చుకొని తీరాలి. పాము వంటి వివేకం కావాలి. ఆరాధన కూడా దాంట్లోనే చేసేస్తుంటే మనం లోపట అరిసేది అంతా దాంట్లోంచి మామూలుగా వినబడదు. అది రేడియో ఆన్ చేసినట్టు ఉంటుంది అనమాట, సున్నీ అని. ఓ పద్ధతి ఉండదు దాంట్లో, ఎందుకంటే బయట హారన్లో అందరి స్వరాలు వినబడుతుంటాయి, ఓ పద్ధతి ఉండదు. ఇలా ఎన్నో విషయాల్లో అపార్థం చేయబడ్డాం మనం. చర్చ్ అంటేనే బాబోయ్ ఆ గోల తట్టుకోలేవరా అనేవాళ్ళు ఉన్నారు. ఆదివారం వస్తే చాలు, మా ఊర్లో 4 చర్చిలు, మొత్తం అందరి ఆరణలు మా ఊర్లోనే అంటారు వాళ్ళు. భయపడిపోతుంటారు మందిరం అంటేనే. నా దేవుడు అల్లరికి కర్త కాడు అని ఉంది బైబిల్లో. సమాజానికి మనం అల్లరిగా కనబడుతున్నాం, అర్థమయ్యేటట్టు చేద్దాం తిరిగి. హారన్ ఎప్పుడు ఆన్ చేయాలంటే పైన సువార్త చెప్పేటప్పుడు ఆన్లో ఉండాలి, ఏదైనా ప్రకటనలు చేసేటప్పుడు ఆన్ చేసుకోవాలి, అంతే. ఆ తర్వాత ఆగిపోవాలి. అది మనతో ఏమైనా మాట్లాడాలనుకుంటేనే అక్కడ ఆన్ అవుతుందండి అని వాళ్ళు నమ్మాలి, గుర్తుంచుకోవాలి వాళ్ళు. మీకు తెలుసా, మనం 10 మందిని రక్షించి 100 మందిని పోగొట్టుకుంటున్నాం. అవును, 100 మందిని రక్షించి 1000 మందిని పోగొట్టుకుంటున్నాం. 1000 మందిని రక్షించి 1,00,000 మందిని పోగొట్టుకుంటున్నాం. లాభం ఇంత, నష్టమేమో ఇంత. ఇదే మాట నేను ఒకసారి చెప్పినప్పుడు ఒక బ్రదర్ అన్నారు, అన్న
చనిపోవద్దు, నువ్వు బ్రతికితే అనేకుల కొరకు బ్రతకడానికి దేవుడు నేను వాడుకుంటాడని చెప్తే చాలా మంది చనిపోవడం మాని దేవుని కొరకు నిలబడి ఈరోజు అనేకులకు రక్షణ అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రక్షించుకోవాలనుకుంటే ఎలాగైనా రక్షించుకోగలడు. కానీ ఈ హారన్ ద్వారా ఊరి బయట ఎక్కడో ఉంటే నడుస్తుంది అది, కానీ ఊరి లోపట ఉంటే అది నడవదు. అది చాలా మందికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదే చెప్తున్నాను, ఒక్కడి కోసం మనం 99 మందిని పోగొట్టుకుంటే నా దేవుడు 99ని పక్కన పెట్టి ఒక్కరిని రక్షించుకుంటున్నాడు. ఎంత డిఫరెన్స్ ఉంది మనలో. ఇలా ఎన్నో అపార్థాలు క్రియేట్ చేశాం, ఎన్నో అపార్థాలు. కాబట్టి తిరిగి భారతదేశానికి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత మనదే. మీరు చెప్పండి, మీ బంధువుల చావులకు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని బైబిల్లో ఉందా? ఇట్లాగా నిలువుగా ఊపుతున్నారా, అడ్డంగా ఊపుతున్నారా తల? చెప్పరే మరి, గట్టిగా చెప్పండి ఒకసారి. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు బంధువుల చావులకు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని బైబిల్లో ఉందా? మరి మన పెద్దలు బోధించేశారే అలాగని. అది పెద్ద అపార్థం ఈరోజు భారతదేశంలో. లేదు, బైబిల్లో అలాగనే ఏం లేదు. అది యూదుల సాంప్రదాయం, అది యూదుల పద్ధతి, అది యూదుల విధానం బైబిల్లో ఉంది. అది యూదులది. యూదులు ఎవరిని కలుపుకోరు, ఎవరిలో కలవరు. మీకు అర్థమైందా? యూదులు ఎవరిని కలుపుకోరు, వారెవరిలో. కానీ క్రైస్తవుడు అలా కాదు. బూది గంతుములకు వెళ్ళి అందరికీ అందరి వాడైన ఆ ఒక్కనిలో అందరినీ కలపాలి, ఆ ఒక్కరిని అందరికి అర్థమయ్యేటట్టు చేయాలి. ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఆమేన్. నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అని. అందులో ఈ భూప్రపంచం మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్నీ కూడా ఆ ఒక్కరినే పరిచయం చేస్తున్నాయి అని మొత్తం ఆధారాలు కూడా ఇందులో పెట్టాను. మీరు ఈ పుస్తకం చదివితే మీకు చాలా ఖచ్చితంగా అర్థమైపోతుంది. ప్రపంచమంతా నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేయి ఉంటాయి. అంటే ఏం చదువుతారో మీరు వాటన్నిటిలాగా బొమ్మల రూపంలో కూడా చూస్తూ చదవచ్చు అన్నమాట. ఏమేం చదువుతారో అవన్నీ మీకు ఇలా కనబడిపోతుంది. మీకు అర్థమవుతుందా? మీకు చాలా క్లియర్గా ఇవన్నీ కనబడిపోతుంది. ఎందుకు నేను నా పుస్తకాల్ని ఇలా ఇంత అందంగా ముద్రించానంటే, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తూ చదివామనుకోండి ఎక్కువసేపు చదువుతాం. రెండవది, చూస్తూ చదివిన తర్వాత బొమ్మ గుర్తుకొస్తే చాలు సబ్జెక్టు కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే సాతాను మనం చదివింది, మనం చూసింది ఎక్కువ తొందరగా మర్చిపోయేటట్లు చేయాలనుకుంటున్నాడు వాడు. మనం బైబిల్ చదువుతుంటే వాడు మర్చిపోయేటట్లు చేస్తాడు. వాడి విష ప్రయత్నానికి నా విరుగుడు ప్రయత్నం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు, మీ పిల్లలు చూస్తూ చదవాలి, ఎక్కువసేపు చదవాలి. చదివింది మర్చిపోకుండా ఉండడానికి నా పుస్తకాలను ఇంత అందంగా ముద్రించడం జరిగింది. తప్పకుండా ఈ పుస్తకాలు మీరు సంపాదించుకోండి. మీరు ఏమేమి చదువుతారో వాటిని ఇలా చూస్తూ చదివేయచ్చు ఈజీగా. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో ఏ గ్రంథంలో చూసినా ఒక్క దేవుని గుర్తులు ఉన్నాయి. ఆ ఒక్క దేవుని గుర్తించడానికి దేవుడు కొన్ని గుర్తులు పెట్టాడు. ఎందుకంటే అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది, ఒకని నుండి ప్రతి జాతి మనిషిని దేవుడు పుట్టించడమే కాకుండానంట వారు వెదుకు నిమిత్తం అంట తడువులాడి కనుగొను నిమిత్తము పొలిమేర్లు నియమించాడంట నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరికీ ఆయన దొరకడానికి వెతికే వారికి అవకాశాలు పెట్టాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథంలో ఆయనను గుర్తించడానికి కొన్ని గుర్తులున్నాయి. ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర నుంచి అందరం చెదిరిపోయి దేశాలుగా మారాం. కానీ దేవుడు మనందరినీ విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరు ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు ఆయన. మీకు జ్ఞాపకం ఉందా? యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు ఆయన్ని వెతుక్కుంటూ వస్తారు. దేన్ని చూసి వెతుక్కుంటూ వచ్చారు వారు? నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ వచ్చారు. నక్షత్రాన్ని చూసి. అవును, వారికి ఎవరు చెప్పారు? వారి గ్రంథంలో ఉంది. రక్షకుడు పుడితే, ప్రపంచం మొత్తాన్ని రక్షించేవాడు పుడితే ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం పుడుతుంది, ఆ నక్షత్రమే మిమ్మల్ని ఆయన దగ్గరికి నడిపిస్తుందని వారి గ్రంథంలో రాయబడింది. పారసిక దేశస్థులు వాళ్ళు. పారసిక దేశస్థులు. ఇజ్రాయెల్కు తూర్పు దేశం, పారసిక దేశం ఉంటుంది. ఆ పారసిక దేశ మత గ్రంథంలోనే రక్షకుడు జన్మిస్తే నక్షత్రం పుడుతుందని రాయబడింది. అప్పటి నుంచి వారు నక్షత్రాన్ని చూస్తూ నక్షత్రాన్ని వెతుకుతూ ఉండేవారు. ఆ విధంగా ప్రతి గ్రంథంలో ఆయనను గూర్చిన గుర్తులున్నాయి. చివరికి భారతదేశంలో కూడా ఒక గుర్తుండేది. భారతదేశంలో వేదాలలో ఒక గుర్తుండేది. దాని పేరు అజామేధ యజ్ఞం. అనండి ఒకసారి.
అజామేధ యజ్ఞం. అజ అంటే మేకతో చేసే యజ్ఞం అని అర్థం. అజ అంటే మేక అని అర్థం. అజామేధ యజ్ఞం. ఈ యజ్ఞం యొక్క పద్ధతి ఏమిటో తెలుసా? మన పెద్దలు ప్రారంభంలో ఋషులు, పెద్దలు, మహానుభావులు మన దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? జాగ్రత్తగా వినండి. హలో, జాగ్రత్తగా వినండి. ఏం చేసేవారో తెలుసా? ఒక మేకను గాని ఒక గొర్రెను గాని తీసుకొని తొలుచూలుగా పుట్టిన దాన్ని ప్రత్యేకించి దానిని యజ్ఞంలో వాడేవారు. ఎలా వాడేవారో తెలుసా? దాన్ని యజ్ఞంలో దానికి పట్టు వస్త్రములు వేసేవారు. ఇటు చూడండి, దానికి పట్టు వస్త్రములు వేసేవారు. రెండవది దాని తన తల చుట్టూ ముళ్ళు చుట్టేవారు. మూడవది పట్టు వస్త్రములు ఉండగా కొరడాలతో కొట్టేవారు. నాలుగవది చెక్క బల్లపైన పరుండబెట్టి మేకులతో కాళ్ళను దిగగొట్టాలి కాబట్టి పట్టు వస్త్రాలు తీసి పంచుకునేవారు. చెక్క బల్ల పైన దాన్ని బంధించేసేవాళ్ళు మేకులతో కొట్టి. వారి చేతుల్లో ఉన్నటువంటి కత్తితో పక్కలో పొడిచి రక్తం ఓడిచేవారు. ఆ రక్తమును అగ్నితో మండుతున్న యజ్ఞగుండంలో వేసేవాళ్ళు. ఆ చెక్కకు వేలాడదీసినటువంటి ఆ మేకను గాని గొర్రెను గాని నిలవబెట్టి వేలాడదీసేవారు. దాని నోట్లో చేదు దాని నోట్లో పోసేవారు. ఎందుకు ఇదంతా చేసేవారంటే, ఋగ్వేదంలో ఉంది ఏమిటంటే, దేవుడు చెప్పాడంట, నేను పుట్టబోతున్నాను, నేను రాబోతున్నాను, నేను వస్తే మీ కొరకు ఇదిగో ఇలాగే చనిపోతాను అని గుర్తుగా దేవుడు యజ్ఞం ఇచ్చాడంట. ఇదే మాట బైబిల్లో కూడా ఉంది. యజ్ఞాలన్నీ ఆయన ఛాయ మాత్రమే అని ఉందా? బలి యజ్ఞములన్నింటిని గురించి ఏం రాయబడింది హెబ్రీ పత్రికలో? అవి ఛాయ. నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మనం ఇంత దూరం ఆలోచించాం. పెద్దలు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయాం. ఈరోజు ఎన్నో అపార్థాలు అలాగే ఉన్నాయి. దేవుడు తన గుర్తులను పెట్టాడు. ప్రపంచమంతటా ప్రతి చోట తన గుర్తులు కొన్ని పెట్టాడు. భారతదేశంలో కూడా దేవుడు చెప్పాడంట, నేను ఇలాగే వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను, అప్పుడు నేనే ఆయననని ఎవరు గుర్తిస్తారో వారు నాలో ఏకమైపోతారు, వారికి రక్షణ దొరుకుతుంది అన్నాడంట. అందుకని మన పెద్దలు అదే చేశారు. దాని పేరు అజామేధ యజ్ఞం. ఎన్నో మేకలు బలయ్యాయి, ఎన్నో గొర్రెలు బలైపోయాయి, కానీ ఒక్క మేక ఒక్క గొర్రె కూడా బ్రతకలేదు. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి అడిగారంట, అయ్యా ఏ మేక ఏ గొర్రె బ్రతకట్లేదు? ఎందుకంటే ఈ నియమంలో సాయంకాలానికి చనిపోయి ఆ గొర్రె మేక బ్రతకాలి. బ్రతకపోతే ఏం చేయాలో తెలుసా? చంపిన వారే దాన్ని దించి నిప్పుల మీద యజ్ఞంలోనే దాన్ని కాల్చుకుని ఆ యజ్ఞగుండం చుట్టూ తిరుగుతూ తినేయాలి దాన్ని మిగలకుండా. అది నియమం, అది రూల్. పస్కా కనబడుతుంది కదా ఇందులో. దేవుడు చెప్పాడంట, నేను వస్తాను ఒకరోజు. ఎన్నో గొర్రెలు మేకలు చనిపోయాను, ఒక్క గొర్రె మేక బ్రతకలేదు. ఎందుకు తెలుసా? ఆయన అన్నాడంటే, ఈ గొర్రెలు మేకలు బ్రతకవు నాన్న, ఇలాగే నేను రాబోతున్నానని అన్నాడు. అలాగే భూమి మీదకి వచ్చి ఒకే ఒక్క గొర్రె బ్రతికింది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పేరు ఆయనకు. ఆయన పేరు నజరేయుడైన యేసు. సరిగ్గా ఆయనకు కూడా అలాంటి శిక్ష వేయబడింది. అలాగే ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు మానవ జాతి కొరకు. యేసు ప్రభువును పట్టుకొని చంపారు, తనను తను కాపాడుకోలేదని అడుగుతున్నారు. నాన్న, అసలు ఆయన వచ్చిందే నీ కొరకు ఇలాగే మరణించడానికి. ఆయన తనను తను కాపాడుకుంటే నీ గ్రంథం కూడా అబద్ధం అయింది. ఆయన నీ కొరకు బలి అయితేనే నీ గ్రంథంలో ఉన్న సత్యం నిజమైద్ది. ఆయన ఒక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి రాలేదు, ప్రపంచ ధర్మశాస్త్రములన్నీ నెరవేర్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి అద్భుతమైన నిరూపణగా ఇదిగో నిరూపించబడ్డ అద్భుత గ్రంథం పేరు ప్రపంచమంతటి నిజ దేవుని ముద్ర. మీరు ఈ పుస్తకం చదివితే ఎన్నో ఆధారాలు, ఎన్నో ఆలోచనలు స్పష్టంగా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిరూపిత గ్రంథం, ముద్రింపబడ్డ ప్రామాణిక గ్రంథం. దాన్ని తప్పకుండా సంపాదించుకోండి. ఇలాగే సరిగ్గా యేసు ప్రభువులాగే పట్టు వస్త్రాలు, రాజవస్త్రాలు వేయబడి, కొరడాలతో కొట్టబడి, తలకు ముళ్ళు చుట్టుబడి, మేకులతో బిగగొట్టబడి, శిలువ పైన వేలాడదీయబడి, ఎముక విరగకుండా పక్కలో బల్లెంతో పొడిచి, రక్తమోడిచి, నోట్లో చేదు పోసి చంపారు ఆయన్ని కూడా. కానీ చనిపోయిన వాడు మూడవ నాటికి తిరిగి లేచి, నేనే సజీవుడను, నేనే మీకు జీవము, నేనే సత్యము, నేనే వెలుగునని నిరూపించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వీళ్ళు అడిగారంట పెద్దలు, ఎక్కడ పుడతావయ్యా అని అడిగితే, వేదాహమస్య భువనస్య నాభిం అని చెప్పాడు శుక్లయజుర్వేదంలో. అంటే అర్థం ఏమిటో తెలుసా?
నేను భూమికి మధ్యలో జన్మించబోతున్నాను అని చెప్పాడంట. వేదాహమస్య భువనస్య నాభిం. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? ఈ యజ్ఞం భువనపు నాభిలో జరుగుతుంది, భూమికి మధ్యలో ఇలాగే నేను వచ్చి మరణిస్తానని. మరి ఈరోజు ప్రపంచ పటంలో భూమికి మధ్యలో ఏముంది? ఇశ్రాయేలు దేశం ఉంది. బైబిల్లో కూడా భూమికి నట్టనడి మధ్యలో నివసించే ప్రజలను గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుడు తనను వెతుక్కోవడానికి ప్రపంచం మొత్తంలో కొన్ని గుర్తులు ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గుర్తు ఇచ్చాడు. అదే చెప్తున్నాను, ఈ పుస్తకం మీరు చదివితే మీకు ఈ స్పష్టత వచ్చేస్తుంది ఖచ్చితంగా. కొందరు అంటారు, మాకు ఆ గ్రంథం ఈ గ్రంథం ఎందుకు సార్, మాకు బైబిల్లో ఉందే చెప్పుకుంటాం. అదే బైబిల్లో ఉంది చెప్పుకునేది ఎవరికి? విశ్వాసులకి. సువార్త చెప్పేటప్పుడు పౌలు భక్తుడు కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి ఏమన్నాడు? మీ పెద్దలు చెప్పిన మాటలే చెప్తున్నాను కానీ కొత్తదేమి చెప్పట్ల. మీ కవీశ్వరులు కూడా ఇలాగే నమ్మారు, మీ నమ్మకమే చెప్తున్నాను అన్నాడు. ఏ విధము చేతనైనా కొందరికి సత్యం తెలియాలి, ఫస్ట్ సువార్త తెలియాలి. నేను అదే చెప్తున్నాను, వారి గ్రంథములో ఉన్న ప్రతి విషయమును గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే కొన్ని ఆచార సాంప్రదాయాలను గురించి రాసుకొని ఉంటారు. నేను కేవలం ఆ ఒక్క దేవుణ్ణి గుర్తించడానికి కావలసిన గుర్తులు అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఆవేశపడాలా, ఆలోచన చెప్పాలా? ఆలోచన చెప్పాలి. అందుకు ఈ అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా లోకము బైబిల్ గురించి వ్యతిరేకంగా చాలా ప్రశ్నలు అడుగుతుంది కదా, వాళ్ళ కోసం ఇదిగో ఈ వ్యతిరేక ప్రశ్నలు అనే పుస్తకం ఉంది. ఇందులో మీరు 100 జవాబులు నేర్చుకోగలుగుతారు. తప్పకుండా దీన్ని కూడా సంపాదించుకోండి. అలాగే లోకం అడిగే 600 ప్రశ్నలకి ఈ పుస్తకంలో జవాబు దొరుకుతుంది. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఈ 3 పుస్తకాలను మీరు సంపాదించుకుంటే ఇందులో దాదాపుగా 800 ప్రశ్నలకు మీకు జవాబులు దొరకబోతున్నాయి. 800 ప్రశ్నలకి 3 పుస్తకాల్లో జవాబులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అవి కాకుండా మరో 4 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీకు బైబిల్ గ్రంథంలో ఉన్న ఉన్నతమైన జ్ఞానాన్ని పరిచయం చేసే పుస్తకాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విన్నారు ఎప్పుడైనా మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో కూడా విప్పబడుతుందనే మాట విన్నారా? ఎప్పుడైనా నమ్మారా? ప్రకటించుకున్నారా? అయితే మీకు విషయం తెలుసా? ఏం బంధించాలి, ఏం విప్పాలి? ఈ లోకంలో పరలోకంలో కూడా మనం ఏం బంధించి విప్పగలుగుతాం? అదేమిటో మాత్రం తెలియదు. కొందరైతే దురాత్మలు అన్నారు, కొందరేమో ఆశీర్వాదాలు అన్నారు, కొందరేమో శాపాలు అన్నారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి చెప్పారు. కానీ మనం ఏం బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది, ఏం విప్పితే పరలోకంలో విప్పబడుతుంది, అలాంటి బంధించి విప్పే శక్తి ఎలా పొందగలుగుతాం? ఆ రహస్యమంతా ఈ పుస్తకంలో ఉంది. దీని పేరు విశ్వ న్యాయస్థానం. పరలోకంలో ఒక న్యాయస్థానం ఉందని, ఎన్నింటినో బంధించి విప్పుతుందని, మనం అక్కడ కూడా బంధించి విప్పాలంటే ఎలాంటి ప్రార్థన అంతస్తుకు వెళ్ళాలో ఈ పుస్తకం మీకు నేర్పిస్తుంది. నేను చెప్తున్నాను, ఈ పుస్తకం కానీ మీకు అర్థమైతే మీ ప్రార్థన గది భగ్గున మండి తీరుతుంది ఖచ్చితంగా. అలాంటి అద్భుతమైన పుస్తకం విశ్వ న్యాయస్థానం. చెప్పాను కదా, నా పుస్తకాలన్నీ మీరు ఇలాగే చక్కగా చూస్తూ చదవచ్చు. మీ చిన్న చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు, కళ్ళజోడు ఉండి చదవలేని వాళ్ళకు కూడా ఈజీగా కళ్ళజోడు తీసి చదివేటట్టుగా ఈ పుస్తకాన్ని ముద్ర వేశాం. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకో తెలుసా ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నాను? ఒక్కటే కారణం. కొందరు అంటారు ఇది బిజినెస్ అని. మరి వీటిని నీ దగ్గర దాకా తీసుకురాకపోతే నీకెలా సత్యం తెలుస్తుంది కదా? పుస్తకాలు పరిచయం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఈ మనిషి ఏ రోజుకైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ మనిషి మట్టిలో కలిసిన మనిషిలో ఉన్న ఆలోచన మట్టిలో కలిసిపోకూడదు. ఎప్పుడు మీ అందరితో మాట్లాడుతూనే ఉండాలి, మిమ్మల్ని నిర్మిస్తూనే ఉండాలి. అలాంటి ఉన్నతమైన కారణంతోనే బైబిల్ రాసిన ప్రవక్తలు ఉన్నారు కదా, 40 మంది బైబిల్ రాసిన ప్రవక్తలు చనిపోయారు కదా, వాళ్ళ వయసు గతించిపోయిన తర్వాత. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ ద్వారా రాయబడ్డ మాటలు ఇప్పటికీ జీవాన్ని ఇస్తున్నాయి మనకి. ఆమేన్.